అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆగస్ట్ 28వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఆయన మనల్ని ఎన్నుకునేటువంటి తీరు, ఎందుకోసం ఎన్నుకున్నాడు అనేటటువంటి ఆ విషయాలను కూడా ఇక్కడ మనము చూడబోతా ఉన్నాం. ఎప్పుడు ఎన్నుకున్నాడు, ఎందుకోసం ఎన్నుకున్నాడు, ఇవన్నీ కూడా ఇందులో క్రోడీకరించుకొని మనము ధ్యానించబోతా ఉన్నాం. ఈ వచనాలను ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ విషయాలను స్పష్టంగా ఇక్కడ మనం గుర్తించగలగాలి. ఇక్కడ స్పష్టంగా గ్రహించగలిగేటటువంటి సత్యము, ఆయన మనల్ని ఎన్నుకుంటా ఉన్నాడు. ఈ విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాలి. ఎందుకనంటే ఇది దేవుని సార్వభౌమ ప్రణాళిక అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించగలుగుతూ ఉంటాము. ఈ విషయాలను మనము అర్థం చేసుకునగలిగితే ఈ సార్వభౌమ ఎన్నికను బట్టి మానవుడు ప్రవర్తించవలసినటువంటి తీరు లేదా ఆయన కనపరచవలసినటువంటి బాధ్యతను ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చెప్పబడుతున్నటువంటి మాట, ఇజ్రాయేలీయులను ఆయన ఎన్నుకున్నాడు. ఆ ఇజ్రాయేలీయులకు అనువనువున ఆయన కాపాడినటువంటి తీరు, అనువనువున వారితో ఆయన ప్రయాణము చేసినటువంటి తీరును మనం ఒకవేళ గ్రహించగలిగితే, గుర్తించగలిగితే, ఈనాడు మన ఎన్నిక కూడా ఆ విధముగానే ఇక్కడ జరుగుతున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలగాలి. ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, ఈ ఎన్నిక కేవలము ఏదో తాత్కాలికమైనదో లేకపోతే ఆ దేవుడు యాక్సిడెంటల్గానో ఈ ఎన్నిక అనేది జరిగినటువంటిది కాదు. స్పష్టముగా ఆయన సార్వభౌమ ప్రణాళికలో నీవుంటా ఉన్నావు, నేనుంటా ఉన్నాను. ఆ రీతిగా ఆయన ఎన్నుకొని ఇక్కడ ఒక చక్కని ప్రణాళిక కోసం మనల్ని ఆయన ఎన్నుకుంటాం. ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించు వారమై ఉండాలి. ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయము, ఈ ఎన్నిక ఎవరి యందు, ఎవరి ద్వారా అనేటటువంటి ఆ సత్యాన్ని ఒకసారి గ్రహిస్తే స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట, ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ ఎన్నిక క్రీస్తులో మనము ఎన్నుకోబడ్డాము అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఎందుకనంటే ఇక్కడ స్పష్టంగా గ్రహించాల్సినటువంటి విషయం, నేటి దినాన అనేక మంది వాదిస్తున్నటువంటి విషయం, కుమారుడు లేదా యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య కాదని యూదులు వాదిస్తాం. మరికొన్ని సంస్థలు కూడా నేటి దినాన త్రిత్వాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సార్వభౌమత్వాన్ని, అంటే ఆయన పంపబడిన వాడిగా, అక్కడ దేవుని యొక్క కుమారునిగా వారు యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ విషయాలను స్పష్టంగా గుర్తించాలి. ఎందుకనంటే ఆయన ద్వారానే అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నప్పుడు మనం ఎన్నిక చేయబడ్డాము అనేటటువంటి ఆ సత్యాన్ని క్రీస్తులోనే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తించేవారమై ఉండాలి. సమయం ఎప్పుడు ఎన్నుకున్నాడు, ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకనంటే చాలామంది అనుకునేటటువంటి విషయము, ఈరోజు నేను ఈ సమయానికి వచ్చాను కాబట్టి అని అనుకుంటూ ఉంటారు. కాదు. ఆయన మీరు ఆలోచించండి, అపోస్తలుల కార్యంలో అద్భుతంగా అక్కడ నపుంసకుడు
ఆ రథము మీద వెళ్తున్నప్పుడు ఆయనను గుర్తించినటువంటి వారు. ఇంకా మనం ఆలోచించగలిగితే ఆ 10వ అధ్యాయంలో ఇటలీ పటాలంలో ఉన్నటువంటి ఆ కొర్నేలి కుటుంబాన్ని గుర్తించింది ఎవరు? దేవుడు కాదా? వీరిని గుర్తించి అక్కడ స్పష్టంగా నపుంసకుని కొరకు ఫిలిప్పును పంపించాడు. ఇక్కడనేమో పేతురును పంపిస్తూ ఉన్నాడు. అట్లాగే ఆ ఫిలిప్పి పట్టణంలో కూడా మనం ఆలోచించగలిగితే లూదియా యొక్క హృదయాన్ని తెరిచింది దేవుడు కాదా? కాబట్టి ఈ విషయాలను మనం స్పష్టంగా ఆలోచించగలిగితే ఇక్కడ మనం గుర్తించగలిగినటువంటి గొప్ప అంశము ఆయన ప్రణాళికనే. అంటే ఎప్పటి నుంచి నా గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ విషయాలను అర్థం చేసుకోగలిగి క్రీస్తులో అనేటటువంటి విషయం మొదటిది. సమయమును ఒకవేళ మనం ఆలోచిస్తే అక్కడ చెప్పబడుతున్నటువంటి గొప్ప మాట, జగత్తు పునాది వేయబడక మునుపే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఎప్పటి నుంచి అంటా ఉన్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే, అంటే ఈవెన్ బిఫోర్ ద క్రియేషన్. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి! ఈ విషయాలను మనం గ్రహించగలుగుతా ఉన్నామా? జగత్తు పునాది వేయబడక మునుపే అంటే మన ఎన్నిక ఎటువంటి ఎన్నికో మనం గుర్తించగలగాలి. ఇక్కడ మనం గ్రహించగలిగేటటువంటి ఈ సత్యాన్ని మనం గుర్తించగలిగితే ఎవరము యాక్సిడెంటల్గా ఆయన ఎన్నుకొనలేదు. అందరము ఆయన సార్వభౌమ ప్రణాళికలో ఉంటా ఉన్నాము. ఆ ప్రణాళిక చెప్పునే ఆయన మనల్ని ఎన్నుకొని ఉంటా ఉన్నాడు. ఈ విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇంకా అక్కడ ఒకవేళ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, ఇదే మాటను మరొకసారి చెప్తా ఉన్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. అంటే నీవు నేను రక్షించబడాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ కార్యము కొరకు ఆయనను ఎన్నుకున్నది కూడా జగత్తు పునాది వేయబడక ముందే అనేటటువంటి ఆ సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యము జరిగించాలి అని, మన పాపముల నుంచి మనకు విమోచన కలగజేయాలనేటటువంటి నిర్ణయం కూడా జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. అంత మట్టుకే కాకుండా దేని కొరకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు? అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచించినట్లయితే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని. ద పర్పస్ ఫర్ అవర్ ఎలక్షన్ ఇస్ క్లియర్లీ హోలీనెస్. పరిశుద్ధులమై ఉండాలి అనేటటువంటి ఆ సత్యాన్ని, ఇదే విషయాన్ని ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలోనే 5వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట మనం చూసాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ అవర్ ఎలక్షన్? టు బీ హోలీ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరక శిలువ కార్యం జరిగించాడు అనేటటువంటి దానికి కూడా నీవు పరిశుద్ధులుగా ఉండటానికి అనేటటువంటి మాట ఇక్కడ చెప్పు. కాబట్టి అవర్ పర్పస్ ఇస్ క్లియర్ హియర్. పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండటానికి నీవు ఎన్నిక చేయబడ్డావు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం ప్రశ్న ఇక్కడ మనం వేసుకుంటాం. ఆ పరిశుద్ధత నీ జీవితంలో నీవు కలిగి ఉంటావు. అట్లాగే ఇంకా ఆ ఇచ్చేటటువంటి అంటే పర్పస్ను మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఏ ప్రేరణ మనము కలిగి ఉండాలి అనేటటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించగలిగితే చెప్పబడుతున్నటువంటి మాట ప్రేమ చేత అనేటటువంటి ఆ మాటని ఇక్కడ మనం గుర్తించాలి.
ఇన్ లవ్ హీ ప్రీడిస్టైనస్ అంటాడు. అక్కడ ఆ మాటను స్పష్టంగా మనం గుర్తించగలగాలి. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత. ఈనాడు అపోస్తులైన పౌలు అక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఎన్నో 13వ అధ్యాయం ఎన్నో విషయాలు చెప్తాడు. నాకు అదున్నా ఇదున్నా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడని అంటాడు. ఇంకా అనేకమైన నిర్వచనాలు అక్కడ క్లియర్గా ఇస్తాం. నీకు ఎన్నైనా ఉండవచ్చు, ఆ ప్రేమ అనేది నీ జీవితంలో లేకపోతే నువ్వు శుద్ధ వ్యర్థుడవని మనం ఇక్కడ గ్రహించగలగాలి. కాబట్టి మనకి ఇవ్వవలసినటువంటి ఆ ప్రేరణ, ఈ మెథడ్ ఆఫ్ ఎలక్షన్, ఈ ఎన్నిక ప్రక్రియలో స్పష్టంగా మనం గుర్తించాల్సినటువంటి సత్యం, మనకు ఇవ్వబడుతున్న గొప్ప ప్రేరణ ప్రేమ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఎందుకొరకు, వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్, దీని యొక్క ఫలితం ఏంటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము, తనకు కుమారులనుగా ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఎందుకండి, నిన్ను నన్ను ఆ వారసత్వంలోనికి ఆయన తీసుకుని వెళ్ళడానికి, కుమారులనుగా స్వీకరించుటకై అని. అవర్ అడాప్షన్ యాజ్ సన్స్. సన్స్ అంటే ఇక్కడ స్త్రీల గురించి చెప్పట్లేదు అనేటటువంటి, ఆన్ ద హోల్ ఎవ్రీ వన్ టు బీ హిస్ చిల్డ్రన్. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా చెప్పబడుతున్నటువంటి మాట, ఆయనకు ఇక్కడ గుర్తించాల్సినటువంటి, దేవునికే కుమారులుగా మనం చేయబడితే మనకి ఈ లోకంలో ఇంకా కొదవగలిగేటటువంటి విషయం ఏంటి అంటే, దేవునికి కలిగి ఉంటున్నటువంటి సమస్తము మనము కూడా కలిగి ఉంటాము అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి ఈ పర్పస్ లేకపోతే ఈ మెథడ్ ఆఫ్ ఎలక్షన్లో, ఈ ఎన్నిక ప్రక్రియలో మనము గుర్తించాల్సినటువంటి సత్యము, మొదటగా ఆయన ఎన్నిక మనల్ని చేసుకుంటా ఉన్నాడు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. ఆ కాల ప్రక్రియ ఎప్పుడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఉద్దేశము దేని కొరకంటే, పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండటానికి అంటాడు. ఇచ్చేటటువంటి ప్రేరణ ఏమిటి అంటే, ప్రేమ చేత క్రీస్తులో అని అంటాడు. అట్లాగే దేని కొరకు అంటే, ఆ ఫలితం ఏమిటి అనంటే, కుమారులనుగా స్వీకరించటానికి. అంతిమంగా ఈ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ లేకపోతే ఈ ఎన్నిక ప్రక్రియ అంతా కూడా దేని కొరకు, వాట్ షుడ్ బీ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్ ఎలక్షన్ అనేటటువంటి మాట ఇక్కడ మనం గుర్తించాలి. ఈ ఎన్నిక ప్రక్రియకు అంతిమంగా లక్ష్యము ఏమి ఉండాలి అనంటే, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అంటాడు. అల్టిమేట్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలగడానికి నీవు ఎన్నిక చేయబడ్డావు. ఎన్నిక చేయబడి నీవు ఆయనకు మహిమ కలగజేయాలి. ఆలోచించండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అంటే ఈ భోజనము పానము విషయంలోనే దేవుడు మహిమ కోరతే, మరి మన జీవితాల నుండి ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి ఆ విధానం నుండి ఆయనకు మహిమ రానవసరం లేదా? అయితే ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన, నీవు ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా ఈ లోకంలో నీవు ఎన్నిక చేయబడ్డావని గ్రహించి ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా నీవు ఉంటా ఉన్నావు. ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవా, అయ్యా, మేము సామాన్యంగా ఎన్నిక చేయబడినటువంటి వారము కాదు. యేసుక్రీస్తు ప్రభువారిలో మీరు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు. ఎప్పుడు? అయ్యా, జగత్తు పునాది వేయబడక మునిపే. దేని కొరకు? అయ్యా, మేము పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండటానికి. అయ్యా, ఈ ఎన్నిక ద్వారా మాకు కలుగుతున్నటువంటి ఫలితము, అయ్యా, మేము స్పష్టంగా గుర్తించువారమే. నీకు కుమారులుగా మేము చేయబడతా ఉన్నాము. అయ్యా, మాకు ఇవ్వబడుతున్నటువంటి ప్రేరణ ప్రేమ చేత అని మీరు అయ్యా క్రీస్తులో మీరు ఏర్పరచుకున్నారు. అయ్యా, నిజముగా ఇట్టి ప్రేమ మీరు మా ఎడల మీరు చూపించారు కనుకే ఈనాడు మేము రక్షించబడి ఉంటాము.
ఇదే ప్రేమను మేము ఇతరులకు ఎక్స్టెండ్ చేయడానికి నీ కృపను అనుగ్రహించాలి అయ్యా. అల్టిమేట్గా దేని కొరకు అనంటే నీకు మహిమ కలిగించడానికి అయ్యా. ఈ జీవితంలో మాకుంటున్నటువంటి ఈ కొద్దిపాటి కాలములో, ఈ జీవిత ప్రయాణములో మేము అనువనువున నీ మహిమ కొరకు మేము జీవించడానికి నీ కృపలో భద్రపరుచుకున్నాము. ఏ స్నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.